Hi, this is Pandana. Welcome to Assembly Special Bulletin. TSI పాస్ పై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఎన్నో ఇబ్బందులు దాటుకొని తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. అయితే ప్రభుత్వం చెప్తున్న దానికి చేస్తున్న దానికి సంబంధం లేదన్నాయి విపక్షాలు. ఇదే సమయంలో ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా మాటల తూటాలు పేలాయి. వాడివేడిగా క్వశ్చన్ అవర్, మండలిలో కళ్యాణ లక్ష్మిపై చర్చ లాంటి మరిన్ని అంశాలు స్పెషల్ బులెటిన్లో చూద్దాం. కొత్త రాష్ట్రం తెలంగాణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు పోతున్నామన్నారు మంత్రి కేటీఆర్. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. టీఎస్ఐ పాస్ ను ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడి యాపిల్ కంపెనీని తెచ్చుకున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వ పక్షాన నిలిచారన్న మంత్రి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మారుస్తామన్నారు మంత్రి కేటీఆర్. నగరంలో ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడిదారులకు రక్షణ ఉండదని, ఇక్కడికి అసలు పెట్టుబడులు కొత్తవి రావడం కాదు కదా, ఉన్న పెట్టుబడులే వెనక్కి పోతాయని రకరకాల ప్రచారాలు ఆనాడు జరిగిన మాటను నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రతి పారిశ్రామిక గ్రూపు ఈరోజు తెలంగాణను ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా పేర్కొంటున్న మాట వాస్తవం అధ్యక్ష. టీఎస్ఐ పాస్ అనే పథకం ఏదైతే తీసుకొచ్చిందో, ఈ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో, ఆ చట్టం నిజంగా చెప్పాలంటే పారిశ్రామిక అనుమతుల రంగంలో ఒకనాడున్న లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు నుంచి చూసినట్టు అధ్యక్ష, ఆ పరిస్థితి నుంచి పోల్చి చూసినట్టయితే ఒక విప్లవాత్మకమైన ముందడుగని చెప్పక తప్పదు అధ్యక్ష. మీరు యాజ్ లాంగ్ ఎస్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఇన్ కంప్లయన్స్ ఆఫ్ ద లా ఆఫ్ ద ల్యాండ్, మీకు ఏ అనుమతి కూడా అవసరం లేకుండా నేరుగా మొదటి రోజే మీ పరిశ్రమను ప్రారంభించుకోవచ్చు అనేది ఇది మన దేశంలోనే ఒక గొప్ప ముందడుగు అధ్యక్ష. సంస్కరణల్లో ఇతర రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ ప్రగతి సమీక్షలో ఇతర రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు అందరూ ఉండగా అందరి ముందు ఆ సమీక్షలో నేరుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమం నుంచి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలని చెప్పిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి ఒక కొత్త రాష్ట్రంలో ఉన్నప్పుడు, మీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, పెట్టుబడులు పెడితే మళ్ళీ అక్కడ రిటర్న్స్ వస్తాయా, లాభాలు వస్తాయా లేవో చూస్తారు. ఈరోజు భారతదేశంలోనే నాయన నరసింహారెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏ హైదరాబాద్ మహానగరంలో అయితే పెట్టుబడులు రావు, ఉన్నవాళ్లే వెళ్ళిపోతారని చెప్పి విష ప్రచారం చేయడం జరిగిందో, అదే హైదరాబాద్లో, అదే తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున వెల్లువల పెట్టుబడులు వస్తూ ఉన్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు ఈరోజు అద్భుతంగా ఉండడమే దానికి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక యాపిల్ కంపెనీ అధ్యక్ష, వారు కాలిఫోర్నియా బయట అంత పెద్ద కార్యాలయాన్ని వారు ప్రారంభించాలి అనుకున్నప్పుడు కేవలం ఒక హైదరాబాద్నో, బెంగళూరునో, చెన్నైని మాత్రమే పోల్చి చూడలేదు అధ్యక్ష. వారు ప్రపంచంలోని 28 దేశాల్లో 28 వివిధ సెంటర్లలో అక్కడ ఉండే హంగులు, అక్కడికి పోతే వచ్చే ప్రోత్సాహకాలు, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ బేరుజు వేసుకొని చివరికి హైదరాబాద్కి వచ్చారనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి, ముఖ్య కార్యదర్శి గారి స్థాయి నుంచి, ప్రధాన కార్యదర్శి గారి స్థాయి నుంచి కింది స్థాయి దాకా, జిల్లా స్థాయి వరకు మొత్తంగా 66 సమావేశాలు జరిగినాయి అధ్యక్ష. ఇందులో దాదాపు 22 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ మేడం స్పీకర్. 26 లెజిస్లేషన్స్ని, 26 చట్టాలని సవరించుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష 58 కొత్త జీవోలు ఇష్యూ చేసుకున్నాం, 121 సర్క్యులర్లు ఇచ్చాం. అల్టిమేట్గా 19 ప్రభుత్వ శాఖల్లో పోర్టల్స్ అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా ఆన్లైన్ సర్వీసెస్ లాంచ్ చేశాం అధ్యక్ష. 113 ఆన్లైన్ సేవలను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాన్ని తీసుకురావడం మాత్రమే కాకుండా ఈరోజు ఆచరణలో కూడా చూపెడితేనే కేంద్ర బృందం ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసిన తర్వాత విశ్వసించి చివరికి ఆ ర్యాంకు మనకు రావడం జరిగింది. 98.78% మార్కులతో భారతదేశం మొత్తంలోనే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ను కూడా పక్కకు తోసిరాజని నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఎదిగితే, ప్రభుత్వం చెప్తున్నదొకటి చేస్తోంది మరోటి అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ హామీలపై ఫైర్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ పెట్టుబడిదారులకు ఇస్తామన్న రాయితీలు ఎక్కడని ప్రశ్నించారు. కాశీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టిస్తామన్న హామీని గుర్తు చేశారు. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎప్పుడు నిర్మిస్తారన్నారు. రైట్ ఇండస్ట్రీ సంక్షోభంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఉత్తమ్. దీని కింద కూడా ఆపరేషన్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు. సిఎస్టీ ఎంటర్ప్రైనర్స్ కోసం ఈ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయని విషయం మరి ఈ సభకు తెలియజేస్తున్నాను. బయ్యారం దగ్గర సేల్ ద్వారా స్టీల్ ఫ్యాక్టరీ, దాని గురించి ఒక్కడు కూడా ముందుకేయలేదు. పాత పరిశ్రమలు సిర్పూర్ కాగజ్ నగర్ మిల్స్ కానీ, వరంగల్లో ములు కాన్స్టిట్యున్సీలో ఏపీ రేవన్స్ కానీ వేలాది మంది నిరుద్యోగులై రోడ్డు మీద పడితే
ప్రభుత్వం ఎటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ఎటువంటి ఇనిషియేటివ్ కూడా తీసుకోలేదని చెప్పే విషయం మీ ద్వారా సభకు మనం చేస్తున్నాను. టిఎస్ జెన్కోలో ఉన్న పెట్టుబడి కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కింద చూపించారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ కింద ఎంత ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అని చూపెట్టి లక్షల పొటెన్షియల్ చూపెట్టారు. వాట్ ఈస్ ది యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ బై దిస్ గవర్నమెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్? మీ అధికారులని ఒకసారి అడగండి, కనీసం ఈ ఇన్సెంటివ్స్ డిస్పర్సల్ అయితే ఉందో అది క్రోనలాజికల్ ఆర్డర్లో అవుతుందా, అంటే ముందు అప్లై చేసేవాడికి ముందు వస్తుందా, లేదా తర్వాత అప్లై చేసేవాడికి ముందు అప్లై చేసేవాళ్ళు వెయిట్ చేస్తున్నారా? మరి ఏ విధంగా ఇన్సెంటివ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మరి పూర్తి అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్ యూనిట్స్ ఏమైనా వచ్చాయా? మరి మాకు తెలిసి మీరు స్వయాన పోయి శంకుస్థాపన చేసిన మైక్రోమాక్స్ వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ స్కేల్ డౌన్ చేసుకొని మూసేసే దిశలో వాళ్ళు ప్రయాణిస్తున్నారని చెప్పి. అయితే ఇదే సమయంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై శాసనసభలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. పార్టీ మారిన అజయ్కు మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. దీంతో సభలో గందరగోళం జరిగింది. తనకున్న విచక్షణ అధికారాలతోనే అజయ్కు మాట్లాడే అవకాశం ఇచ్చానని స్పీకర్ చెప్పినా కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. దీనిపై కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంతో కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. దీంతో సభ్యుల మధ్య చాలాసేపు మాటల యుద్ధం జరిగింది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏదో చెప్పలేదు, బిజినెస్ రూల్ ఏదో కోట్ చేయలేదు, అయినా కూడా పెద్దరు వారి మీద గౌరవంతో మీరు అవకాశం ఇచ్చారు. ఇస్తే అధ్యక్ష వారు ఒక విషయం మర్చిపోతా ఉన్నారు. ప్రాథమికంగా ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ హౌస్ హ్యాస్ ఎన్ ఈక్వల్ రైట్స్ టు స్పీక్. మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రకంగా ప్రవర్తించడం వారికి మర్యాద కాదు. ఒకటి. రెండవది స్పీకర్ సార్ రెండవది వారు ఏ అంశాన్ని అయితే లేవనెత్తుతా ఉన్నారో ఆ అంశం తమరి పరిధిలో ఆల్రెడీ మీ విచక్షణలో ఉంది సార్. మీ విచక్షణలో ఉన్న తర్వాత ఒక క్వాజై జ్యుడిషియల్ అథారిటీని క్వశ్చన్ చేసే విధంగా వారు ఈ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు వారే ఉన్నారు అధ్యక్ష. 2004 నుంచి 10 వరకు ఇదే అంశం, ఇలాంటి అంశమే విచారణకు వస్తే ఆనాడు అప్పుడు అధికారంలో ఉన్న వీళ్ళు 4.5 సంవత్సరాల పాటు ఆనాడు అప్పటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోలేదు అధ్యక్ష. ఈ రోజు పెద్దగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వీళ్ళే మంత్రులుగా ఉన్న నాడు ఆనాడు అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష ఆనాడు వీరు? ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. తమరి అధికారాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఇక్కడ ఒకే రకమైన హక్కులు ఉంటాయి తప్ప కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు వారికి ప్రత్యేకమైన హక్కులు లేవు సార్. గౌరవ సభ్యులు అజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నది వీరికి ఇష్టం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానం రావడం వారికి ఇష్టం లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ప్రచారాలు చేసింది వీళ్ళ పార్టీ అధ్యక్ష. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని చెప్పింది వీళ్ళ నాయకుడు ఇక్కడ స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చుని వారి పార్టీ నాయకుడు అధ్యక్ష. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తే నచ్చక ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మంత్రి గారు లేచి కౌంటర్ అటాక్ చేస్తుంటే మీరు వెంటనే అతన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? మీరు అధ్యక్ష ఒకవేళ అధ్యక్ష 2004 నుంచి ఏం చేసినారు, అసలు 83 నుంచి ఏం చేసినారు? ఈ విషయాలను చేసి ఈ సభని రెచ్చగొట్టడానికి, సభని రెచ్చగొట్టడానికా లేకుంటే మీ అధికార అహంకార ప్రదర్శన చాటు చెప్పడానికా ఈ వేదిక అని చెప్పండి అధ్యక్ష. కానీ అధ్యక్ష కనీసం ఈ సభ్యులది సవ్యమైంది కాదని మీరు చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు, మేము సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలనుకున్నాం? కొన్ని నీతి నియమాలకు, కొన్ని విలువలకు, కొన్ని పద్ధతులకు, కొత్త ఒరవడికి, నూతన పద్ధతులకు దోహదం చేయాలి తెలంగాణ. గత పరిస్థితులన్నిటికీ 1 మినిట్ వాళ్ళు మాట్లాడుకు.
గత పద్ధతులకన్నీ స్వస్తి చెప్పి ముందుకు సాగాలనేటువంటిది ప్రజలు ఆశించినారు అధ్యక్ష, మేము ఆశించిన అధ్యక్ష. ఒకవేళ సభానాయకుడు కానీ మీరు కానీ ఆ నూతన ఒరవడి వైపు పోవటానికి ప్రయత్నం చేస్తుంటే మేము సహకరించడానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఒకవేళ మేము ఎమోషనల్గా అయినప్పుడు మీరు వారించిన దాంట్లో కానీ లేక వేరే విధంగా సస్పెండ్ చేసినా కూడా మేము గమనించుకుంటున్నాం, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. కానీ అధికారం ఉన్నది, మేము ఏమైనా చెప్తాం, మాట్లాడతాం, అట్లా ఉండండి అనేటువంటి విధం ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా నిరసిస్తున్నాను. ఇది పదే పదే జరిగితే ఈ అసెంబ్లీలో కూర్చొని ఉండవలసినటువంటి అవసరం మాకు లేదు. అందుకని ఒక విషయం అధ్యక్ష, నేను నిలబడ్డ తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడిగా నా సభ్యుల్ని మీ వైపుకు మీ యొక్క విజ్ఞప్తిని మన్నించమని నేను రిక్వెస్ట్ చేయటానికి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డిజిటల్ క్లాసులపై డిస్కషన్ జరిగింది. ఉర్దూ మీడియం స్కూళ్లలో కూడా డిజిటల్ క్లాసులు ప్రారంభించాలని కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని స్కూళ్లలో కరెంటు సదుపాయం లేదని, అలాంటి స్కూళ్లలో డిజిటల్ క్లాసులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమాధానం చెప్పారు. 2017-18 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామన్నారు. Because almost the half of the academic year of 2016 and 17 is completed. Now in the middle of the academic year, we have started this digital programs. Sir, how would this help? I would like to know, sir. Sir, and also the Honorable Minister Saab, I would like to know from this how many Urdu medium schools will be provided with this digital classroom project introduced in Urdu medium also, I would like to know, sir. Sir, in the rural areas, so many schools are not having power connections, sir. Sir, what are we doing for those schools where there is no power and how this digital will go, sir? ఫస్ట్ టు 10th ఉన్నటువంటి స్కూల్స్లో ఏ తరగతి వారికి ఇది ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నారో చెప్తే బాగుంటుంది. అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్కు సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులకే శిక్షణ ఇచ్చి వారి ద్వారానే విద్యార్థులలో క్లాసులు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకున్నటువంటి వారిని ఏమైనా అవుట్ సోర్సింగ్ ద్వారానో కాంట్రాక్ట్ ద్వారానో తీసుకున్నటువంటి అవకాశం ఏమైనా ఉన్నదనేటువంటి విషయం కూడా మంత్రి గారు స్పష్టతిస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ డిజిటల్ సంబంధించి మనం 3472 ఉన్నత పాఠశాలలో పెట్టామని చెప్పారు సార్. చాలా పాఠశాలలో సోదరులు చెప్పినట్టుగా ఈ పవర్ కనెక్షన్స్ లేక ఇవి పనిచేయట్లేదు. ఈ యొక్క డిజిటల్ తరగతులకు సంబంధించి ఎక్కడైతే మీరు ఎంపిక చేశారో ఆ స్కూల్స్కి ఏ రకంగా భద్రత కల్పిస్తున్నారు? అటెండర్ కూడా లేడు, కరెంట్ కనెక్షన్స్ లేవు, ఏ రకంగా చేస్తున్నారు? ఒకటి ఈ సబ్జెక్ట్ సంబంధించి కూడా మీరేమైనా ఎక్స్పర్ట్స్ని తో స్టడీ చేయించి ఆ మెటీరియల్ పంపుతున్నారా లేదనేది పాఠశాలల్లో డిజిటల్ క్లాసెస్ను కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రస్తుతము ఈ విద్యా సంవత్సరం 3472 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ను ప్రారంభించడం జరిగింది. 2017-18 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అన్ని స్కూల్స్లలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఫుల్ షేప్లో ఏర్పాటు చేస్తాం. ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ రన్ చేయడానికి వీలుగా మన ఆల్రెడీ పర్మనెంట్ టీచర్స్ స్కూళ్ళల్లో రెగ్యులర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా జిల్లాల వారీగా కండక్ట్ చేస్తున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. అసెంబ్లీలో టీఎస్ఐ పాస్ పై చర్చను ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. టీఎస్ఐ పాస్ లాంటి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అప్లై చేసుకున్న 15 రోజుల్లోగా కంపెనీలకు అనుమతి ఇచ్చామన్నారు. టీఎస్ఐ పాస్ ద్వారా రాష్ట్రానికి 2900 కంపెనీలు వచ్చాయన్నారు. కంపెనీల్లో 49,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. The state government of Telangana has enacted the Telangana State Industrial Project Approval and Self-Certification System, TSI Pass Act 2014. Under this act, Telangana is the only state in the country that has accorded a legal right for the investor to get industrial clearances, provided all compliances are in order. TSI Pass is implemented through an end-to-end interactive online system, sir. While the approval for mega projects, which means an investment of more than ₹200 crores of Indian rupees or an employment potential of more than 1,000 is accorded within 15 days. The approval for all other projects is granted within 30 days. TSI Pass obviates the need to meet any official and gives all approvals in a time-bound manner. That it is a graft-free industrial approval process. TSI Pass has been a revolutionary step
in the ease of doing business, EODB. The number of documents to be attached to an industrial application has been brought down from 110 to just 10 without compromising on the quality of the information. A system of self-certification is introduced in labor, boilers, factories, pollution control board and industries departments, which not only cuts time but also instills a greater sense of trust and responsibility on the industry. So far, a total of 2929 industries, 2,929 industries have been accorded approvals involving an investment of rupees 49,463 crores, including investments of TS Genco. The total direct employment potential in these industries is estimated to be 1,95,390, and an indirect employment will be another 3 lakhs. Thus, a total of about 5 lakh employment potential has been created. So far, 1,138 industries have actually commenced commercial production. 405 are in advanced stage of completion, and balance are under various stages of construction. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై డిస్కషన్ జరిగింది. సిటీలో రోడ్లు, పబ్లిక్ టాయిలెట్స్ సరిగ్గా లేవని బీజేపీ సభ్యులు ఆరోపించారు. జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత ఉందని, జోనల్ కమిషనర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కోరారు. 100 రోజుల ప్రణాళిక సరిగ్గా అమలు కావడం లేదని విమర్శించారు. మోడల్ మార్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నగర వ్యాప్తంగా 2000 స్వచ్ఛ ఆటోలు చెత్త కలెక్ట్ చేస్తున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. అభివృద్ధిలో కుంటుపడ్డది అధ్యక్ష. నగర రోడ్ల అధ్యక్ష నరక కూపాలుగా మారాయి, మీకు తెలుసు. ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి మనం అనుకున్నాం, అది ఈరోజు మరి స్వచ్ఛ హైదరాబాద్గా లేదు. చాలా పెద్ద ఎత్తున మరి రోడ్ల మీద నాకు తెలిసినంత వరకు కొన్ని వేల లారీల డిబ్రీస్ ఈరోజు రోడ్ల మీద ఉన్నాయి అధ్యక్ష. దాన్ని కఠినంగా చట్టం చేసి డిబ్రీస్ పోయకుండా చేయాలి. అదేవిధంగా ఉన్నటువంటి డిబ్రీస్ని అయితే తీయాలి. వేల లారీలు వెళ్తాయి అధ్యక్ష. ఆ డిబ్రీస్ లేకుండా మనం శానిటేషను లేక విశ్వనగరము బ్యూటిఫికేషను కాదు అధ్యక్ష. మరి వర్షం వస్తే కరెంట్ ఆగిపోతుంది అధ్యక్ష, వర్షం వస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది. కాబట్టి కొన్ని పరిస్థితులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ను బిన్ ఫ్రీ సిటీగా చేస్తామని వారు హామీ ఇచ్చారు. దాదాపు 14 లక్షలపై చిలుకు బిన్స్ అంతా కూడా 100% హౌస్ హోల్డ్ కవర్ చేస్తామన్నారు. ఇవాళ మీరు స్వచ్ఛ ఆటో టిప్పర్స్ అన్నారు, దాన్ని ఈ స్వచ్ఛ కల్చర్స్ 100% హౌస్ హోల్డ్ కల్పిస్తామన్నారు. అది అమలు జరగటం లేదు. ఎందుకంటే చాలా చోట్ల కూడా ముందస్తు ప్రణాళిక లేకుండా కాలనీస్లో పార్క్స్ కూడా వెల్ఫేర్ సెషన్కు వారు అందుబాటు చేస్తామన్నారు. అది కూడా ఎక్కడ జరుగుతుంది, ఎంఓయూస్ చేస్తామన్నారు. ఈ రకంగా మినిమం బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం. రోడ్ల పరిస్థితే కిషన్ రెడ్డి గారు చెప్పారు, చాలా అధ్వానమైన పరిస్థితి. మీరు దాదాపు ఆ రోజు 569 బీటీ రోడ్స్ 200 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పారు మీరు చాలా స్పష్టంగా. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాస్తవంగా మొట్టమొదటిగా మంత్రి గారు అన్లెస్ అంటిల్ మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి నగరపాలకు సంబంధించి సిబ్బంది కొరత తీవ్రత చాలా స్పష్టంగా ఉంది. అది మీరు పూర్తి చేయకుండా, సిబ్బంది నియమించకుండా అధికారుల మీదనో ఇంకొక వ్యవస్థ మీద మనం అంటే కూడా అది ఏమాత్రం కూడా అది ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. కాంట్రాక్టు క్యారియర్లుగా పర్మిషన్లు తీసుకుని స్టేజ్ క్యారియర్లుగా నడుపుతున్నారని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి ఆంధ్రాలో సరైన సౌకర్యాలు లేవని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరంగల్ నుంచి, నారాయణఖేడ్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం బస్సు వెళ్తే అధ్యక్ష, అక్కడ బస్సు చేరగానే 5 నిమిషాల్లో మీరు వెళ్ళిపోవాలని చెప్తారంట అధ్యక్ష. బస్సు అక్కడ పెట్టుకొని అధ్యక్ష 20 కిలోమీటర్ల దూరం పోయి బస్సు ఆపుకొని మళ్ళీ 3 గంటల తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో పెట్టుకోవాలి అధ్యక్ష. తాగడానికి నీళ్లు కానీ ఎలాంటి సౌకర్యం కానీ రూమ్ కానీ ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఆ ప్రయాణికులకు అక్కడ ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వంతో ఏమైనా చర్చించి ఏర్పాటు చేసిండ్రా అని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఈ హైదరాబాద్ నుంచి 2000 నుంచి 2500 బస్సులు ఇతర ప్రాంతాలకు పోతున్నాయా లేదా అని అడుగుతున్నా అధ్యక్ష. పోయేటువంటి బస్సులు కాంట్రాక్ట్ సర్వీస్ పర్మిట్ తీసుకున్నాయా, స్టేజ్ క్యారేజ్ పర్మిట్ తీసుకున్నాయా? ఇంటర్సిటీ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారము ఆంధ్ర నుంచి ఎన్ని బస్సులు వస్తాయో తెలంగాణ నుంచి అన్ని బస్సులు పోవాలి అధ్యక్ష. ఈరోజు 200 బస్సులు మాత్రమే తెలంగాణ బస్సులు అక్కడ పోతాయి అధ్యక్ష. 2800 బస్సులు ఇక్కడ వస్తాయి అధ్యక్ష. 50-50 అనేది నడవాలి అధ్యక్ష. ఇది ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ తొందరగా చేసినట్లయితే లాభాల బాటలో ఆర్టీసీ నడుస్తుంది అధ్యక్ష. విభజన అనంతరము ఎంజీబీఎస్ నుండి కొత్తగా 99 సర్వీసులను ఏపీ ఇతర ప్రాంతాలు నడుపుతున్నాం. రాష్ట్ర
విభజన తర్వాత విజయవాడ బస్ స్టేషన్ నుండి టీఎస్ఆర్టీసీ బస్సులు పర్యవేక్షణ నిమిత్తము డివిజన్ మేనేజర్ ఒకటి, అసిస్టెంట్ మేనేజర్ ఒకటి, కంట్రోల్ 4 పెట్టడం జరిగింది అధ్యక్ష. 1 సంవత్సరం కాలంగా నియమించడం జరిగింది. విశాఖపట్నంలో ఏమీ సమస్య లేదు అధ్యక్ష. ఐకేపీలో పనిచేసే వీఏఓలకు వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐకేపీలో పనిచేస్తున్న వీఏఓలు అత్యంత సేవలు చేస్తున్నటువంటి వీఏఓలు సమగ్ర సర్వేలో కానీ గ్రామీణ ప్రాంతంలో పొదుపు గ్రూపుల పని కానీ అత్యంత ముఖ్యమైన పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తున్న వేతనం 2,000 రూపాయలు. 2,000 రూపాయలు కూడా 40 నెలల నుంచి రాలేదు. వాళ్ళు 45 రోజులు సమ్మె చేశారు. ప్రభుత్వం కూడా చేస్తామన్నది తప్ప వాళ్ళకి ఎటువంటి వేతనం కానీ వాళ్ళ పేమెంట్స్ కానీ చేయలేని పరిస్థితి. అత్యంత ప్రజాప్రభుత్వ అంశంగా సిపిఎం పార్టీ ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చి వాయిదా తీర్మానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రామీణ టీఎస్ ఐపాస్ పై చర్చ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు మచ్చలేని చందమామని చెప్పారు ఐటీ మంత్రి కేటీఆర్. దీనిపై టీడీపీ సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేయడంతో ఆయన గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఇక ప్రభుత్వ మాటలు చెప్పడం కాదని వాటిని చేతల్లో కూడా చూపాలని రిక్వెస్ట్ చేశారు సీఎల్పీ నేత జానారెడ్డి. పున్నమ రాత్రి ఏదైతే వెలుగునిస్తుందో సహజమైనది, నిజమైంది, సత్యమైంది. కానీ అందులో ఉన్న మచ్చలను గురించే విమర్శించటం సరి అయింది. మేము మచ్చలను గురించి విమర్శించదలుచుకోలేదు అధ్యక్ష. కానీ ఆ వెలుగు యొక్క సారాంశమే మాకు కావాల్సినటువంటి విషయం. ఆ వెలుగు ఉన్నదా లేదా అనేటువంటిదే మాది మేము మాట్లాడే మాటల్లో ఉన్నటువంటిది. కానీ మచ్చలను గురించి కాదు అనేటువంటి విషయం ప్రభుత్వం గమనించాలి. అందులో ముఖ్యంగా మచ్చలు 1-2 ఉన్నా, కొన్ని ఉన్నా, మొత్తంగా వెలుగు ఇస్తున్నటువంటి విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. చట్టాన్ని గురించి చాలా బాగున్నటువంటి విషయాన్ని అనేక మంది అభినందించినారు. మా వాళ్ళు కూడా అభినందించినారు. పైగా నేను అభినందిస్తలేననకుండా నేను కూడా అభినందిస్తాను. కానీ ఏమిటికి చట్టాన్ని అభినందించినారు అనేటువంటి అంశం చాలా దీర్ఘంగా ఆలోచిస్తుందా లేదా ప్రభుత్వం అనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మరి నేను చెప్పిన మాటల్లో వారికి అన్నీ అయిపోయినాయి అన్నట్టు అనిపిస్తే బయట వాళ్ళకు కూడా అంతో కొంత అనిపిస్తుంది. అధ్యక్ష, వారు మా ప్రత్యర్థి అయ్యుండి, మా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుడు అయ్యుండి వారికే ఎట్లా అనిపిస్తే మరి బయట ఉండే పెట్టుబడిదారులకు మంచిగానే అనిపిస్తుందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారి పేరు చంద్రశేఖరుడు అధ్యక్ష. ఆయన స్వయం ప్రకాశం ఉన్న చంద్రుడు అధ్యక్ష. తప్పకుండా ఆయన పున్నమి చంద్రుడు మాదిరిగా ఆయన ఈ ప్రభుత్వం అనుకున్న దిశగా అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుపోతాం. అది కూడా మీతో చెప్పించుకుంటాం సార్. మేము మాట్లాడుతుంది మీ చంద్రుడి గురించి కాదు, ఆ చంద్రుడు స్వయం ప్రకాశం లేనోళ్లే. కానీ మేము మాట్లాడుతున్నాం ఇక్కడున్న చంద్రుడి గురించి, స్వయం ప్రకాశం వెన్నుపోటు చంద్రుడి గురించి కాదు బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.